బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి అనే ఈ సందేశాన్ని ఇచ్చే ఈ అంశం ప్రతి మనిషిని ఆలోచింపచేయాలి. ఎందుకంటే ఇది మనుషులందరికీ సంబంధించిన విషయం. మనం బ్రతుకుతున్నది అనేక జీవుల బలి వలన. నిన్నటి దినం మీరు విన్నారు ప్రియులారా, మనం బలి కావడానికి కారణం, మనం బ్రతకడానికి కారణం ప్రకృతిలోని కోట్ల జీవరాశులు బలి కావటమే. వాటిని చంపుకొని తిని మనం బ్రతుకుతున్నాం. అంటే మనకి బ్రతుకునిచ్చాయి అవి చనిపోతూ మనల్ని బ్రతికించాయి. ఒక కోడి చనిపోతూ మనల్ని బ్రతికిస్తుంది, ఒక మేక చనిపోతూ మనల్ని బ్రతికిస్తుంది, ఒక మొక్క చనిపోతూ మనల్ని బ్రతికిస్తుంది. ఇలా ప్రకృతిలో ప్రతిదీ త్యాగం చేసి మనకు బ్రతుకునిస్తుంది. బ్రతకడానికి కారణం వాటి మరణం. అవి చనిపోతూ మనల్ని బ్రతికిస్తున్నాయి. ఇన్నిటిని చంపుకొని బ్రతుకుతున్న మనం ఎవరి కోసం బ్రతకాలి? మన మరణం ఎవరి కోసం జరగాలి? మనం చనిపోయిన తరువాత ఏం జరగాలి? వీటన్నిటిని గురించి మనిషి ఆలోచించాలండి. ఒక ఊరికి ప్రయాణమే వెళ్ళేటప్పుడు ముందుగా సిద్ధపడతాం మనం, ఎక్కడికి వెళ్ళాలి అని, ఎప్పుడు వెళ్ళాలి అని, ఎలా వెళ్ళాలి అని. మరి భూమి మీదికి వచ్చిన మనమంతా వెళ్ళిపోతున్నాం. వచ్చారు, బ్రతికారు, వెళ్ళిపోయారు. మనము వచ్చాము, బ్రతుకుతున్నాం, తర్వాత వెళ్ళిపోతాం. వెళ్ళిపోతున్న వాళ్ళందరూ మనకి ఏం చెప్పారు అంటే, ఇక్కడ భూమి మాది కాదు. మనకు ముందు చనిపోయిన ఎందరో మన ప్రియులు, మన ఆత్మీయులు, మన స్నేహితులు, మన పితరులు, వారంతా మనకి ఏం సందేశం ఇచ్చారు అంటే, మేము వెళ్ళిపోతున్నామయ్యా. ఈ భూమి మీద ఎన్ని సంపాదించినా ఇక్కడ మేము ఉండలేమయ్యా. మేడలు కట్టుకున్నా విడిచిపోవాలి, ఆస్తులు సంపాదించుకున్నా విడిచిపోవాలి, కుటుంబాలను కట్టుకున్నా వాటిని విడిచిపోవాలి. అంటే వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరి దగ్గరకు వెళ్ళిపోవాలి? దేవుడు రాయించాడు. అందుకే మన కొరకు రాయించాడు దేవుడు ముందుగా. మన్నైనది వెనకటి వలనే మన్నైపోతుంది ఆత్మ, దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలి మనం. దేవుడున్న మహాలోకం నుంచి లోకానికి వచ్చిన వాళ్ళం మనం. దేవుడున్న లోకం, అక్కడ నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాం? బ్రతుకు కోసం. ఎవరి బ్రతుకు కోసం? దేవుని కొరకు బ్రతుకుట కోసం. మన కోసం బ్రతకడానికి ఈ జీవితం ఇవ్వబడలేదండి. మనం ఏమనుకుంటున్నామంటే, ఈ బ్రతుకు నాది, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను, నేను ఎవ్వరికీ సంజాయిషి చెప్పుకోను. అదే కదండి ఈరోజు మనుషుల ధైర్యం. బ్రతుకుతున్న అందరినీ చూడండి, వాళ్ళు ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నారు. అయ్యా నువ్వెందుకు అయ్యా ఇలా బ్రతుకుతున్నావు అని అడిగితే ఏమంటాడు మనిషి? నువ్వెవరయ్యా నన్ను అడగడానికి? నా బ్రతుకు, నా జీవితం, నా ఇష్టం. నీ జీవితం నీ ఇష్టమా? అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది? ఎవరు ఇచ్చారు? నువ్వు అనుకొని తెచ్చుకున్నావా ఈ జీవితాన్ని? ఏమండి, మనం అనుకుంటే బ్రతుకు వచ్చిందా? ఏమంటే మీలో ఎవరైనా అనుకుంటున్నారా నేను 73 సంవత్సరాలు బ్రతకాలి అని, లేదా నేను 95 సంవత్సరాలు బ్రతకాలి అని? అనుకుంటే వచ్చింది కాదు ఈ బ్రతుకు. మనం అనుకుంటే, కోరుకుంటే వచ్చింది కాదు ఈ బ్రతుకు, ఈ జీవితం. మరి ఎవరిచ్చారు? మనందరికీ కన్న తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త బ్రతుకునిచ్చాడు. మీ అందరికీ బ్రతుకు. ఏంటా బ్రతుకు? తల్లి గర్భములో మీ బ్రతుకు ఆరంభమైన నాట నుంచి
సమాధిలో మీ బ్రతుకు ముగిసిపోయినంత వరకు ఆయుష్కాలం, జీవితకాలం మీరు ఎన్ని దినములు బ్రతకాలి అని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడిచ్చాడు? మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇచ్చేశాడు. 139 కీర్తనలో 139 కీర్తనలో 16వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాయ్యా, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు చూడండి. నీ గ్రంథములో దేవుడు రాసుకున్నాడా? అవునండి. ఒక్కొక్కరికి ఎంత జీవితకాలం ఇవ్వాలి, మనమంతా ఎంతకాలం బ్రతకాలి అనే బ్రతుకు మనకి దేవుడిచ్చాడు, వ్రాసాడు. ఏమని? కింగ్ జాన్సన్ విక్టర్ ఎంతకాలం నేను ఇవ్వాలి? 53 సంవత్సరాలు అనుకున్నాడు ఆయన. నా కుమారుడు, ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఎంతకాలం ఇవ్వాలి? 33 సంవత్సరాలు. నా కుమారుడు మెతుషల 969 సంవత్సరాలు. ఏమండి? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతున్నాము అంటే అది నీ బలం అనుకుంటున్నావా? ఏమండి? నీ గుండె గట్టిది అనుకుంటున్నావా? లేదా నీ ఫిజికల్ బాడీ ఎక్సర్సైజ్ బాడీ అనుకుంటున్నావా? ఎంతమంది ఏమండి రోజు జిమ్కి వెళ్ళిన వాళ్ళు గుండెపోటుతో చచ్చిపోరు మీకు తెలుసా? మన పక్కనే రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, సూపర్ స్టార్ ఏమండి పునీత్. ఏమండి ఎంత ఎక్సర్సైజ్లు అండి ఆయన, ఎంత ఎక్సర్సైజ్ బాడీ అండి. నిజంగా ఆయన చచ్చిపోయేటప్పుడు ఆయన జిమ్లో ఎలాంటి ఎక్సర్సైజులు చేసేవాడు, ఎంత మంచి ఆహారాన్ని తీసుకునేవాడు, ఎంత భద్రత పాటించేవాడు, ఇవన్నీ చూపించారు మనకి. మరి ఎందుకు చచ్చిపోయాడు? ఎంతోమంది తాగుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు, దురలవాట్లతో ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు ఏంటండి? ఏమండి తాగుబోతులు 60-70 సంవత్సరాలు బతకటం లేదా? చెప్పండి. మరి ఏ దురలవాట్లు లేకుండా రోజు జిమ్ముకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి అతనెందుకో తొందరగా చచ్చిపోయాడు? దేవుడు రాశాడు మరణ శాసనం. దేవుడు రాశాడండి, రాశాడు. చూడండి ఆ కెమెరా చూడండి, ఏంటది ఆ బొమ్మ పట్టేస్తున్నట్టుంది. దేవుని పిల్లలారా, దేవుడు రాశాడు మీ అందరికీ. కనుక మీ ఆరోగ్యం వలనో, మీ భద్రత వలనో మీరు బ్రతుకుతున్నారు అనుకోకండి. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మీరెంత బలవంతులైనా, మీరెంత బలహీనులైనా, దేవుడిచ్చిన ఆయుష్కాలం, రాసిన ఆయుష్కాలం మీకు బ్రతుకు కాలం. ఆ బ్రతుకు కాలం ఇచ్చాడు. అందుకే మనం బ్రతుకుతున్నాం, మనమంతా బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు దేవుని వలన అనుగ్రహింపబడింది. ఎందుకోసమో తెలుసా? లోకాన్ని ఉద్ధరించడానికి కాదండి, మన స్వప్రయోజనాల కోసం కాదండి, మన గొప్పల కోసం కాదండి. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు దేవుడు జీవ గ్రంథములో, తన గ్రంథములో మన గూర్చి వ్రాసుకున్నాడే. మనం పిండముగా ఉన్నప్పుడు దినములన్నిటినీ వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, ఆయన చేసిన పనే నీ బ్రతుకు, ఆయన ఇచ్చిన అవకాశమే నీ జీవితం, ఆయన పనేనండి మన బ్రతుకు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో మీ అందరి కోసం తన గ్రంథంలో రాసేసుకున్నాడు. నా బ్రతుకు దినాలు ఎన్నో రాసేసుకున్నాడండి, మీ ఒక్కొక్కరు బ్రతుకు దినాలు ఎన్నో రాసేసుకున్నాడండి. అది ఆయనకు మాత్రమే తెలుసండి, మనకు తెలియదండి. మనకు దేవుడు చెప్పలేదు.
చెప్తే మనం ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? ఆఖరి క్షణం వరకు దొంగలుగా బ్రతికి ఇక రేపు చచ్చిపోతాం అనగా ఈ రాత్రి నుంచి మొదలెడతామండి ప్రార్థన. మనం భక్తులు కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేనికి? చచ్చిపోతాను కదా, ప్రభువా తప్పు చేశాను, ప్రభువా నీ పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా. రాజుతో చెప్పాడు, నీ టైం అయిపోయింది, నువ్వు మూటముళ్ళు సర్దేసుకో. హిజ్కియా ఎప్పుడైతే నీ టైం అయిపోయింది, నిన్ను తీసుకెళ్ళిపోతాను అని ప్రవక్త ద్వారా మాట చెప్పాడు, వెంటనే హిజ్కియా ఏమన్నాడు? బాబు బాబు ప్లీజ్ 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 ప్లీజ్, నాకు ఇంకా బ్రతకాలనుందయ్యా, నాకు కొంచెం అవకాశం ఇయ్యా, నేను బ్రతుకుతాను. కన్నీళ్లతో వేడుకున్నాడటండి దేవుణ్ణి. కన్నీళ్ళు, వేదన. ఇంక ఇతను బాధ చూడలేక ప్రవక్త ఈ మాట చెప్పి ఇంకా అతను ఇంటి గుమ్మం కూడా దాటలేదండి. దాటక ముందే మరలా యెహోవా వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమైంది. నాయన హిజ్కియా నువ్వు వెళ్ళు, ఒక్కసారి నువ్వు వెళ్ళి చెప్పయ్యా, హిజ్కియాతో చెప్పు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు, అతనితో చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు వెళ్ళడం నేను చూశాను, నా గుండె కరిగిపోదు కదా, నీ ప్రార్థన సరే నేను విన్నానులే, ఇంకో 15 సంవత్సరాలు ఇస్తున్నానంటున్నాడు. చూడండి ఎక్కడ? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం అండి. అంటే ఏడ్చాడు హిజ్కియా, చచ్చిపోతారనేసరికి కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా మనకి. మరణ వార్త చెప్పాడో లేదో ఏడుపు. ఇలా ఏడుస్తామని మనకు చెప్పలేదండి, చెప్పలేదు. సడన్ ఏంటి, చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయాడా? ఎలా? నిన్న మీటింగ్లో ఉన్నాడు కదా, ఉన్నాడు, చచ్చిపోయాడండి. చెప్పడు దేవుడు, నీ బ్రతుకు అర్ధాంతరంగా ముగింపు. కానీ దేవుడు నీ బ్రతుకును ముగించే లోపు నువ్వు ఆయన పనులను ముగించావా? అందరూ ఆలోచించాలి ఈ మాట. దేవుడు మీ ఆయుష్ ముగించే లోపు, మీ ఊపిరి ఆపేసే లోపు, మిమ్మల్ని చంపేసే లోపు మీరు దేవుని పనిని చేశారా? ఎందుకంటే మీకు ఇవ్వబడిన బ్రతుకు ఎందుకు ఇవ్వబడిందని చెప్పాడు? ఎవరి కోసమని ఇందాక మన ఎఫ్సి పత్రిక 2:10 చదువుకున్నాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఈ ప్రాంతానికి నన్ను ఎందుకు పిలవాలి? ఇక్కడ ఎందుకు వెలుగులు వెలిగించాలి? ఇక్కడ ఎందుకు మైకులు పలికించాలి? ఇక్కడ ఎందుకు తెరల మీద బొమ్మలు చూపించాలి? మిమ్మల్ని అందరినీ ఎందుకు ఆహ్వానించాలి? యాకోబు ఎందుకు పిలిచాడు? నా పనులున్నాయి, నా పనులు నేను చెయ్యకపోతే ఎలా? ఏమండి ఇంకా పెళ్లి కాలేదండి. ఏమండి పెళ్లి కానులు ఏం ఆలోచిస్తారు? ఏ ఊర్లో మంచి అమ్మాయి దొరుకుతుందా, ఏమండి మంచి కట్నం ఇచ్చే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందా అని ఎదుగుతారు కదండి. ఏమండి పెళ్లి చేసుకునే ముందే, ఈరోజు మగోళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయిపోయారంటే పెళ్లి చేసుకోకముందే ఇల్లు కట్టించేసుకున్నాడండి. ఎందుకంటే అప్పుడు ఇల్లు కట్టించేస్తున్నావు, మరి రేపు పెళ్లి చేసుకుంటే మా ఆవిడే నేను ఉండాలి కదండి. ఆహా ఎంత ముందు చూపు. ఇల్లు కట్టించేసుకుంటున్నావు, బండి కొనేసుకుంటున్నావు, అన్ని సమకూర్చేసుకుంటున్నావు, బ్యాంకులో బ్యాలెన్స్ దాచుకుంటున్నావు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానండి ఎందుకంటే అన్ని సమకూర్చుకున్నాను నేను. మరి పెళ్లి కాకుండా యాకోబు ఏం సమకూర్చుకున్నాడు? ఏం సమకూర్చుకున్నాడు చెప్పండి? ఏమో నేను ఎప్పుడు చచ్చిపోతానో, నాకు కావలసిన ముందు పెళ్లి కాదు. నేను అడిగాను, నేను ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకోవా? నవ్వుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు పెళ్లి కొడుకులాగా. పెళ్లి చేసుకోవా నువ్వు? చూద్దాంలేండి డాడీ అంటే పెళ్లి కంటే ముందు ఏం చేద్దాం అనుకున్నాడు? వాక్యం. మీ అందరినీ పిలిపించి, మీ అందరికీ వాక్యాన్ని వినిపించి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను పని చేయాలి.
అతను ఒక్కడు చేస్తే సరిపోతుందా అండి? అతని కోసం చేసుకున్నాడు. ఏమండి, మీటింగ్కి మీరు వచ్చినందుకు మీకేం ప్రతిఫలం రాదండి. ఏదో చందా ఇచ్చిన వాళ్ళకి వస్తుందేమో కొంచెం పర్సంటేజ్, అది మీరు ఇచ్చిన దాన్ని బట్టి. మీరు రూపాయి ఇస్తే రూపాయి వస్తుంది, మీరు పావలా ఇస్తే మీకు పావలా వస్తుంది. మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి, ఈ సభల కోసం ఎక్కువ ఇచ్చిన పిల్లలు ఉన్నారు కదండి, వేలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తుందండి 100 రెట్లు. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళ ఇంట్లో శుభకార్యం కోసం కాదండి. మిమ్మల్ని అందరూ ఎందుకు పిలిచారు? ఈ వేదిక ఎందుకు కట్టారు? ముడుముళ్ళు వేయడానికా? ఎవరినైనా కాదు. దేవుని వాక్యాన్ని వినిపించటం కోసం ఈ బ్రతుకు దేవుడు అందుకే ఇచ్చాడు. ముందు ఈ బ్రతుకులో నాకు పెళ్లి కన్నా దేవుని మాటలు ముఖ్యం అని అనుకున్నాడు. మంచిదే. మరి మనం కూడా బ్రతుకుతున్నాం కదా, మనం కూడా బ్రతికిచ్చాడు కదా దేవుడు, మనకు కూడా బ్రతికిచ్చాడు కదా. ఈ బ్రతుకులో ఏ పనులు మనం చేయాలి అనుకుంటున్నామో ఆ పనుల కోసం ఎంత శ్రమ మనం ఖర్చు పెడుతున్నాం చెప్పండి. ఏది శ్రమదానం? ఏది? నిజంగా మీరందరూ కొన్ని ఒక విషయంలో గొప్పోళ్ళండి. ఎందులో గొప్పోళ్ళంటే, పంపికి సరైన భోజనం పెట్టినా పెట్టకపోయినా, ఇక్కడ సరైన ఆహార వసతులు మీకు ఉన్నా లేకపోయినా, మీ బళ్ళు మీరే పెట్టుకొని, మీ ఛార్జీలు మీరే పెట్టుకొని, ఇంటి దగ్గర భోజనాలు ముగించుకొని ప్రయాసంతో వచ్చారు కదండి. మీకు ఆసక్తి ఉంది, వెరీ గుడ్. కానీ ఇది ఒక్కటి ఉంటే ఎలా సరిపోతుంది చెప్పండి? వచ్చారు, విన్నారు. విన్నవాళ్ళు గొప్పవాడు కాదు దేవుని విషయంలో. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? వాక్యం వినువాడు దేవుని దృష్టికి గొప్పవాడు కాడు కానీ. యాకోబు పత్రికలు అంటున్నాడు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, మీరు వినువారు మాత్రమై ఉండి మోసం చేసుకోకండి. మిమ్మల్ని వినడానికి వచ్చారు, విని వెళ్ళిపోకండి, మోసపోతున్నారు మీరు. విని వెళ్ళిపోకండి, విని వెళ్ళిపోతే మోసపోతారు మీరు. వాక్య ప్రకారము విన్న ఈ మాటల ప్రకారము ఏం చేయాలి? మీరు ప్రవర్తించువారై ఉండండి. ప్రవర్తన క్రియలు చెయ్యాలి. నేను ఏదైతే ఇప్పుడు మీకు వాక్యాన్ని నేర్పిస్తున్నానో, మీరు విన్న తరువాత అది నేను చేయాలి, చెయ్యాలి, క్రియలలో చెయ్యాలి. మరి క్రియలలో చేయకపోతే ఏమిటి? నిష్ప్రయోజనం. రోమీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ధర్మశాస్త్రమును దేవుని వాక్యమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇప్పుడు మీలో ఎంతమంది నీతిమంతులు అవ్వాలనుకున్నారు చెప్పండారా? మీరు నిజంగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడాలి అంటే మీరేం చేయాలి? ఈ 3 రోజులు మీరు ఏవైతే వింటున్నారో ఈ విన్న మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి. చేస్తేనే మీకు పరలోకం. రాసేసుకోండి. మీరు ఈ మాటల ప్రకారంగా చెయ్యకపోతే మీకు పరలోకం రాదు. ఎందుకంటే వాక్యాన్ని విన్నవారు నీతిమంతులు కారని బైబిల్ చెబుతుంది కదా, నా మాట కాదు కదండి. ఇది నా మాట కాదు, బైబిల్ చెబుతుంది. ఏమని చెబుతుంది బైబిల్? వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారు నీతిమంతులు. మరి మీరు ఇప్పుడు ప్రవర్తిస్తారే ఎవరో వారే దేవుని దృష్టికి నీతిమంతులు. అందుకే మీరు నీతిమంతులుగా ఉండండిరా. అందుకోసమేనరా నేను ఇంత దూరం ఇన్ని వేల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణం చేసి రావాలి చెప్పండి? మిమ్మల్ని ప్రేమించారా? మీరంతా నా వాళ్ళు, నా కుటుంబం. మీరంతా నా సొంత చెల్లెళ్ళు, నా అక్కలు, నా తల్లులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు. మిమ్మల్ని ప్రేమించి వచ్చారు నేను ఇక్కడికి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. పరలోకపు తండ్రి ఆదేశం. ఏంటి ఆదేశం? చెప్పాలి, మీ అందరికీ చెప్పాలి. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి. ఈ సందేశాన్ని అందించడానికేనండి ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రయాసం. దేవుని కొరకు మనము చేయాల్సిన మన పనులివి. మన క్రియలను ముగించి విశ్రమించాలి. మన పనులను ముగించి మనం విశ్రమించాలి. దావీదు ఏం చేశారట? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు కదా. ఆయన జీవితంలో ఆయన ఏం చెప్పాడో తెలుసా మనకి?
దావీదు దేవుని సంకల్పము చొప్పున, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36 అండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున, దేవుడు రాశాడు. ఏంట సంకల్పం? నాయనా, నువ్వు రాజుగా పుట్టినా నా పిల్లలకు సేవ చెయ్యాలయ్యా. నువ్వు రాజే కావచ్చు, కానీ నా పిల్లలకు సేవ చేయడానికి నేను పుట్టించాను. అవునా తండ్రి, ఇందుకా నేను పుట్టాను? సరే నాన్న. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి దావీదు చుట్టూ ఉన్నవారు, దావీదు తనతో పాటు సమకాలికులుగా పుట్టినవారు. ఇప్పుడు నా తరం వారెవరు? మీరే. మీ తరం వారెవరు? మనమే. మనమంతా ఈ తరంలో బ్రతికాం. మరి నేనేం చేయాలి చెప్పండి? ఈ తరము వారికి సేవ చెయ్యాలి. దావీదు అదే చేశాడు. తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్బో, వెళ్ళిపోయాడట, పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడట. మరి ఇప్పుడు మనం కూడా పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? సేవ చెయ్యాలి. ఈ సమాజానికి, ఈ తరము వారికి, మన కళ్ళ ముందు ఉన్న వారికి సేవలు. నేను ఎందుకు వచ్చాను స్టేజ్ మీదకి? మీకు సేవ చేయడానికే వచ్చానర్రా. వాక్యం అనే ప్రకటన సేవిది. నా ప్రయాణము సేవ. ఈ 3 రోజులు నేను చెప్పే మాటలు సేవ. ఈ 3 రోజుల తర్వాత మరలా నేను రాయచూరు పట్టణంలో మరలా అక్కడికి వెళ్ళి నేను చెప్పాలి. సేవ నా పరిచర్య, ఇది నా కర్తవ్యం, నా ధర్మం. అందుకే ఈ బ్రతుకిచ్చాడు దేవుడు. ఈ బ్రతుకు, లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోవాలండి. లేదా నా బ్రతుకు ఎందుకండి? నిష్ప్రయోజనం. నాకు ఇచ్చిన ఈ బ్రతుకులో నా తరము వారికి నేను సేవ చెయ్యాలి. మరి నేను ఒక్కడినే చేస్తే ఎలా? మీరు చెయ్యొద్దా? ఏమండి, ఒక్క యాకోబు తలుచుకుంటేనే ఇన్ని వేల మందికి సేవ చేస్తున్నప్పుడు మీరందరూ తలుచుకుంటే, ఒక్కొక్కరు తలుచుకుంటే ఎన్ని లక్షల మందికి మీ తరము వారికి సేవలు చేయగలరు. అలా సేవలు చేస్తేనే మీరు పితరుల యొద్దకు మీరు వెళ్ళిపోతారు. ఏ పని చేయకుండా చచ్చిపోతే, ఏమండి, లోకంలో ఏ పని చేయకుండా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో ఒకడు ఉన్నాడు. వాడట రోజు మంచి బట్టలు వేసుకునేవాడట, రోజు బహుగా సుఖపడుచుండేవాడట, రోజు సంతోషంగా గడిపేవాడట. చచ్చిపోయాడు ఆడు కూడా. కానీ వాడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ధనవంతుడు, అదెందుకు వదిలేశారు? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ధనవంతుడు చచ్చిపోయాడు. ఆడు బ్రతుకు ముగిసిపోయింది భూమి మీద. వాడు బ్రతుకు ముగియగానే ఎక్కడికి వెళ్ళిపోయాడట? వాడు పాతాళములో బాధపడుచు, పాతాళం, అక్కడికి వెళ్ళిపోయాడట. ఇంతకీ అక్కడికి వెళితే ఏముంది? అక్కడికి వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఉండాలనుకున్నారా? లేదు, మంటలలో కాలిపోతున్నాడండి. ఆత్మ బాధ, ఆత్మ ఘోష, ఆత్మ వేదన పడిపోతుంది. ఎందుకంటే వేదన ఆత్మకే కదా, శరీరానికి ఏముంటుంది? మీరు అనుకున్నారు ఈ శరీరానికి గల నొప్పి అనుకున్నారు. నొప్పి శరీరానికి? అబ్బే, బతికుంటే దీనికి సూత్ తెలబడిసారు అనుకోండి, అబ్బా అంటాం మనం. ఒక చిన్న అగ్గిపుల్ల రంగు తీసి ఇలా నిప్పు అంటించారు అనుకోండి, అమ్మో అంటాం మనం. చచ్చిపోయిన శవాన్ని నిప్పు పెట్టండి, ఏమనంటదా? ఎందుకేమంటలేదు? లోన ఎవరు లేరు? లోన ఆత్మ లేదు. అంటే ఆత్మ ఉంటే బాధ అంటున్నాడు, ఆత్మ వెళ్ళిపోతే బాధ లేదంటున్నాడు. అంటే ఇప్పుడు బాధ శరీరానికా ఆత్మకా? ఆత్మకి. మర్చిపోకండి, మీ శరీరం మట్టిలో కలిసిపోయినా దేవుడు మీ ఆత్మను పట్టుకుంటాడు. ఎక్కడికి రా పోతున్నావు? నీకు బ్రతుకిచ్చానే, నీ బ్రతుకు కోసం కోట్ల జీవరాశులు చంపేశానే, నిన్ను బ్రతికించడం కోసం చివరికి నా కొడుకును కూడా బలి చేశానే. ఏం చేశావయ్యా నా కోసం? నీకిచ్చిన బ్రతుకు కాలంలో ఎవరి కోసమయ్యా బ్రతికావు నువ్వు? నీ బ్రతుకు నిష్ప్రయోజనం కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వేదన, బాధ అనుభవించాలి. నువ్వు యాతన పడతాడేటండి. వాడు పాతాళానికి పోయి అక్కడ వాడి పరిస్థితి చూడండి ఎలాగుందో. తండ్రివైన అబ్రహామా, కనికర పడవా, నా యందు ఒక్కసారి జాలి చూపించయ్యా, నా నాలుగు చల్లార్చు.
లాజరుని పంపు, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పెట్టబడుతున్నాను. అగ్ని జ్వాలల్లో యాతన. కేకలు వేస్తున్నాడటండి, కేకలు, బాబోయ్ బాబోయ్ బాబోయ్. మరి భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికేవాడు? ఎంత సంతోషం, రోజు హ్యాపీ వాడు, రోజు ఊదారంగు బట్టలు వేసుకున్నాడట, బహుగా సుఖపడుచుండేవాడట. వాడు బ్రతుకు కాలంలో వాడికి నచ్చినట్టు బతికాడు, ప్రతిరోజు సుఖపడ్డాడట. కానీ చచ్చాక పరిస్థితులు తారుమారైపోయాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా అబ్రహాము, నా పరిస్థితి ఎలా మారిపోయింది ఏంటి అన్నప్పుడు అబ్రహాము చెప్పిన జవాబు ఏంటో తెలుసా? కుమారుడా. అందుకు అబ్రహాము లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ బ్రతుకు కాలం, అదే జీవిత కాలం, నీ బ్రతుకు కాలంలో నీకు నచ్చినట్టు బతికావు కదా, నీకు నచ్చినట్టు బతికావు కదా. అలాగే లాజరు చూడయ్యా, కష్టం కష్టం అయినా భక్తిని వేడలేదు, దేవుని యందలి భయాన్ని వేడలేదు. నీ బల్ల మీద పడే రొట్టె ముక్కలు తింటున్నా నీకు దేవుని గురించి చెప్పాడు, కానీ నువ్వు గర్వంతో వినలేదు. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది హ్యాపీగా ఉన్నాడు, నీవైతే యాతన యాతన యాతన, నరక యాతన. అంటే ఇవ్వబడిన బ్రతుకు కాలంలో మీరు దేవుని కొరకు బ్రతకకపోతే మీకు వచ్చేది నరక యాతన. ఈ బ్రతుకులో ఎన్నిటినో బలి చేసే మీరు ఈ బ్రతుకు దేవుని కొరకు బలి కాకపోతే, ఈ బ్రతుకును దేవుని కొరకు బలి చెయ్యకపోతే, బలి చెయ్యాలి. బలి చేస్తున్నారా మీరు? ఏం బలి చేస్తున్నారు చెప్పండి? ఏం బలులు చేస్తున్నారో చెప్పండి. ఒక సభ పెట్టించారంటే లక్షల రూపాయలు కావాలండి. మరి అందుకోసం ఏం చేయాలి? మన ఇల్లు కొనుక్కోవడం ఆపేసుకోవాలి, అది బలి. మన బట్టలు కొనుక్కోవడం ఆపేయాలి, అది బట్టలు మానుకునే బలి. సరైన రుచి కలిగిన ఆహారం తినకుండా కొద్ది దానితో సర్దుకొని ఆ డబ్బును దాచి దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, అది ఆకలితో మీరు చేసే బలి. మీ అవసరాలు మానుకొని దేవుని పని చేయటం, అది బలి. బలైపోతున్నారండి, బలి చెయ్యాలి. మరి ఎంతమంది ఇలాంటి బలులు చేయగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది ఇలాంటి బలులు చేస్తున్నారు చెప్పండి? మీ అవసరాలు మానుకొని దేవుని కొరకు బలైపోతున్నారా మీరు? కాలాన్ని సమయాన్ని ఇవ్వలేమండి, కాలాన్ని బలి చేయలేం మనం, అవునా? టైం దాటిపోకుండా చూస్తారు, ఏంటంటే టైం అయిపోతుంది ఇంకా వెళ్ళిపోవాలి కదా. లేదంటే ఇప్పుడు ఏంటండి పండగ రోజులు, ఇప్పుడు వాక్యం ఏంటండి, కొత్త బట్టలు కొనుక్కొని మంచి కర్రీలు పండగ మేము చేసుకుంటుంటే ఇలాంటి టైంలో ఏంటండి, ఇలాంటి టైంలో ఇప్పుడు అవసరమా? చూసారా, ఈ శరీరం మనకి ఏమి నేర్పిస్తుంది? ఇటువంటి తప్పుడు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. కానీ బైబిల్ మీకు సన్మార్గం, మీ బ్రతుకు విలువను నేర్పిస్తుంది. మీరు బ్రతుకు ముగించిన తరువాత ఎవరి కొరకు బ్రతకాలో నేర్పిస్తుంది. చనిపోతే బ్రతుకుందా? ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు చిన్ని కాలం. కానీ కన్ను మూసిన తరువాత ఆరంభం అవుతుందండి శాశ్వత కాలం. ఈ కాలం ఎంతండి? ఈ కాలం ఎంత? అంత కలుపుకుంటే 60, 70, 80 మహా బ్రతికేది ఒక 100. కష్టం దాటడం. 100 బతికేసావా? సరిపోతుందా? 100 బతికేస్తే సరిపోయిందా? 100 బతికినంత మాత్రాన నువ్వు గొప్పడు కాదు. నువ్వు చచ్చిపోయాక నీ ఆత్మ బ్రతుకు కాలం ఉందే, దానికి ముగింపు లేదయ్యా, దానికి ఆయుష్కాలమే లేదు. దానికి అసలు ఆయుష్కాలం లేదు, అనంతకాలం. ఆత్మ చావదు, దానికి ముగింపు లేదు. అంటే ముగింపు లేని ఆత్మ బ్రతికే కాలం ఎక్కువ, భూమి మీద శరీరంతో ఈ బ్రతుకు కాలంలో బ్రతికే బ్రతుకు తక్కువ, చిన్నిది. ఏమండి, చిన్న జీవిత కాలం కోసం పెద్ద జీవిత కాలాన్ని వదిలేసుకుంటారా? అలా వదిలేసుకునేవాడు ఏమంటారు చెప్పండి? రే ఎంత పిచ్చోడురా, 60 సంవత్సరాల మానవ బ్రతుకు కాలం కోసం మహాలోకాన్ని వదిలేసుకుంటావా?
మోషే ఎంత ఆదర్శవంతుడండి మనకి. మోషేని పిలిచిందట వాళ్ళమ్మ, అరే నాన్న రారా, నేను చిన్నప్పటి నుంచి పెంచాను కదా, నువ్వు అసలుకే బానిస బిడ్డవి, కానీ నా కొడుగ్గా పెంచాను, ఇదిగో ఈ సింహాసనం నీది, ఈ ఐగుప్తు ప్రజలు నీవారు, కానీ నువ్వు చెప్పవలసింది ఒకటే, నా కొడుకును ఒప్పుకో, నా కొడుకును ఒప్పుకోయ్యా నువ్వు అంటే. అప్పుడు మోషే ఏమని సెలవిచ్చాడు, ఆహా, ఐగుప్తు సింహాసనం నా కోసం, ఈ ఐగుప్తు ప్రజలు నా కోసం, నేనే పరిపాలిస్తాను, నేనే రాజుని అని ఆశపడలేదండి. మంచి మాట చెప్పాడండి మహనీయుడు. మంచి మాట. ఏంటా మంచి మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చిన్నప్పుడు బంగారు వాక్యంగా సండే స్కూల్లో నేర్చుకున్నామే. ఏమని? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద, దేవుని కోసం పడేన నీ బాధ గొప్పదని ఎంచుకొని, అల్పకాలం అంటున్నాడు చూడండి. జీవితకాలం, ఈ బ్రతుకు కాలాన్ని ఏమంటున్నాడు? అల్పకాలం, చిన్ని కాలం. ఈ చిన్న జీవితం కోసం ఆ మహాలోకాన్ని వద్దనుకుంటానా నేను? ఏమండి? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించుట నాకు మంచి, నాకు మేలు. అదండి ఆయన తీసుకున్న నిర్ణయం. చివరికి నేను ఫరో కొడుకును కాదు. ఏంటండి ఇంత గొప్ప త్యాగం? ఏంటి ఇంత గొప్ప త్యాగం? వదిలేసుకున్నాడు సింహాసనాన్ని, తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. దేనికోసం? పరలోకం కోసం, ఆ మహాలోకం కోసం. మరి మీరు ఏమైనా వదిలేసుకుంటున్నారా పరలోకం కోసం? పరలోకం కోసం మీరు దేనినైనా వదులుకుంటున్నారా? దేనిని వదులుకుంటున్నా చెప్పండి. దేనిని వదులుకోము. అవసరమైతే దేవుణ్ణి వదిలేసుకుంటాం. అందుకే యేసు అన్నాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రినైనను, అన్నదమ్ములనైనను, భూములనైనను, ఎండ్లనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, వాడు నా వాడు కాడు, నేను అలాంటి వానికి పరలోకం ఇవ్వను చెప్పేస్తున్నాడు. నాకు ఆ లోకం కావాలి, నాకు ఆ లోకం ముఖ్యం. అల్పకాలం ఉండే ఈ లోకం నాకు అక్కర్లేదు. ఈ బ్రతుకు కాలం చాలా చిన్ని బ్రతుకు కాలం, కానీ దేవుని కోసం బ్రతికే కాలం అనంతకాలం. ఆ కాలం కదా నాకు కావాలి. ఏమండి? మీకు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, ఇదిగో ఇది 10,000 రూపాయలు, ఇదిగో ఇది 10 రూపాయలు, ఏది కావాలి అంటే మీరు చెప్పండి. మీరంతా అమాయకులా? చదువు రాకపోయినా, చదువు లేకపోయినా నోట్లో ఎలా లెక్క పెట్టేస్తారు చెప్పండి? నోట్లో ఉన్న ఉమ్మంతా కూడా నాలుగుతో పెదాలకి రాసి మరి లెక్క పెట్టి ఎక్కడ నోటు తగ్గిపోద్దేమోనని. లెక్కలు బాగా వచ్చాయి మనకి. బైబిల్లో లెక్కలు మనకు తెలియవు. ఏ రెఫరెన్స్ ఎక్కడుందంటే చిలక తీస్తున్నట్టుగా కాగితం. ఏమండి? చిలకమ్మ తీయమ్మ అంటే ఇలా ఎతుకుతాం. ఎక్కడుంది రెఫరెన్స్ తెలియదండి మాకు. అదే డబ్బులు పలానా దగ్గర ఉంటుంది చూడు. మనకి ఎంత జ్ఞానం అంటే చివరికి చందా వేసినప్పుడు కూడా జోబులు చేపెడతాం. ఆ స్పర్శ జ్ఞానం. ఇది పావలా, ఇది 10 రూపాయా, ఇది రూపాయా, ఇది నోటు. అమ్మమ్మ నోటు అయితే పక్కన పెట్టి గట్టిగా తగిలేదు మనం తీయాలి. ఎంత జ్ఞానం! ఇంత జ్ఞానం భూమి మీద మీకు ఉందే. ఏం దేవుని జ్ఞానం వద్దా? దేవుని జ్ఞానం వద్దా? మిమ్మల్ని బ్రతికించేది దేవుని జ్ఞానమర్రా. మిమ్మల్ని బ్రతికించి కాపాడేది దేవుని జ్ఞానమర్రా. మీరు చచ్చాక బ్రతుకునిచ్చేది దేవుని జ్ఞానమర్రా. కానీ ఆ జ్ఞానాన్ని మీరు వద్దనుకుంటున్నారే. ఆ జ్ఞానాన్ని వద్దనుకోకండర్రా. మిమ్మల్ని బ్రతికించే జ్ఞానం ఇది. ఒక మహాలోకానికి సంబంధించిన విద్య ఇది. ఇందులో ఎందుకు మీకు జ్ఞానం కాకూడదు? ఇందులో ఎందుకు మీరు తెలుసుకోకూడదు? లోకం కోసం ఉన్న ఆసక్తి, డబ్బు మీద ఉన్న ఆసక్తి, బంగారాల మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం కోసం ఎందుకు ఉండటం లేదు చెప్పండి? దేవుని కోసం ఇవ్వలేము, దేవుని కోసం రాలేము, దేవుని కోసం చెయ్యలేము. అడిగితే ఎన్నో సాకులు చెప్తాను దేవుడికి. ఇది బాలేదు ప్రభువా, అది బాలేదు ప్రభువా, ఇది చేయలేను ప్రభువా, అది చేయలేను ప్రభువా. అన్ని సాకులేనా? ఇక ఎందుకు నీకు బ్రతికిచ్చింది? దేవుడు చూస్తున్నాడు, నీకు బ్రతికిచ్చాడు. ఆ బ్రతుకు దయ వలనే ఈరోజు మనం అందరం బ్రతుకుతున్నాం తెలుసా? ఆయన సెలవు లేనిదే
ఒక పూట భోజనం కూడా చేయలేమంట తెలుసా అండి? ఒక పూట అన్నం ఈ రాత్రి తినొచ్చేస్తే ఆల్రెడీ ఓకే, ఒకరింటికి వెళ్ళి తినాలనుకోండి, నేను ఇంకా తినలేదు. ఈ రాత్రి నేను సభ తర్వాత వెళ్ళి తినాలి అంటే, ఒక పూట భోజనం నేను తినాలి అంటే ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 25. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవడికి సాధ్యం? ఎవడికి పాసిబుల్? ఎవరికండి సాధ్యం? ఎవ్వరికి సాధ్యం కాదు. ఈ 5 వేళ్లతో ఆ ముద్ద నోటులోనికి వెళ్ళాలి అంటే ఆయన నీ శరీరంలో నీకు జీవాన్ని ఇవ్వాలి. నేను ఆపేస్తే ఏమండి, ప్లేట్ ముందు ఇలా పెట్టుకున్నారండి. నిన్న చూసాం వీడియో, జైశాల్ గారు చూపించారు లైవ్లో. ఏమండి, రెస్టారెంట్కి వెళ్ళాడు, మంచి ఆర్డర్ ఇచ్చాడు, ప్లేట్ వచ్చింది, ఇంకా తిందాం అనుకుంటాడండి, ఇంకా చెయ్యి కూడా పెట్టలేదండి, ప్లేట్ చూశాడు, ప్లేట్లో అలా బుర్ర పెట్టేశాడండి. ఏమైంది? ప్రాణం పోయింది. ఆయన సెలవు కావాలి. నువ్వు బ్రతకాలి అంటే, నువ్వేది అనుభవించాలన్నా ఆయన సెలవు కావాలి. ఆయన సెలవు ఉండబట్టే ఈరోజు మీరు తింటున్నారండి. ఆయన సెలవు ఉండబట్టే ఈరోజు మీరు కంటున్నారండి. ఆయన సెలవు ఉండబట్టే ఈరోజు మీరు సంతోషంగా బ్రతుకుతున్నారండి. ఈ బ్రతుకు ఆయనది. ఇచ్చిన బ్రతుకు ఇచ్చిన ఆయన కోసం ఈ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? లేదండి. అందరం స్వార్థపరులుగా మారిపోయాం. దేవుని వల్ల అన్నిటినీ అనుభవిస్తున్నాం, కానీ దేవునికి చేసే దగ్గరకు వచ్చేసరికి మాత్రం చేయలేనండి. ఇంట్లో పరిస్థితులు బాగాలేవండి. ఏమండి, ఇక్కడ మంచి సభలు పెడదామండి, దగ్గర ఒక 7 లక్షల వరకు ఖర్చు అవుద్దండి, మరి మీరు ఏమైనా చేస్తారా? మొన్నే అమ్మాయి పెళ్లి చేశానండి, చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. మరి దేవుడు సభ గొప్పదా, మీ అమ్మాయి పెళ్లి గొప్పదా? ఏమండి, మీ అమ్మాయి పెళ్లి కంటే దేవుని సభ కదా గొప్పది, విలువైనది, అవసరమైనది. దీనికి ఖర్చు పెట్టడానికి ఎందుకే వంకలు చెబుతున్నావు? నీ భార్యో, నీ కొడుకో, నీ కూతురో హాస్పిటల్లో జాయిన్ అయ్యి, ఏమండి, ప్రాణం ఎగవుపురు తంతుంది పైకి, డాక్టర్ పిలిచాడు, మీ అమ్మాయి బతకాలంటే 50 లక్షలు అవుద్ది, తెస్తావా? తెస్తానండి డాక్టర్ గారు, తెస్తాను, నా తల తాకట్టు పెట్టైనా తెస్తాను అంటారా? అనరా? ఏమండి, నా దగ్గర పొలం ఉందండి, అమ్మేస్తా. ఇల్లు ఉందండి, అమ్మేస్తా. అవసరమైతే నా రక్తం, నా శరీరంలో అవయవాలని అమ్మేస్తా. నా కొడుకు, నా కూతురు, నా భార్య బతకాలి. నీ వాళ్ళని బతికించుకోవడం కోసం నీకున్న ఇష్టం, నీ వాళ్ళని కాపాడుకోవడం కోసం నీకున్న ఏమండి ఆసక్తి దేవుని పని కోసం లేదు. అదే దేవుడి పని కోసం ఏమంటే డబ్బులు లేవండి. చూసారా, అప్పుడప్పుడు ముష్టోడు వచ్చి, బావయ్య 1 రూపాయి ఉంటే అలపో దేవుడిని దగ్గరికి వచ్చారా నాన్న, ఈ గ్రామంలో సభ పెట్టాలయ్యా, డబ్బులు ఏమైనా వస్తా? ఇప్పుడు వచ్చాడు పో తెల్లవారి. నేను ఇప్పుడు అలాగన్నాను, ఎవరితో అనలేదే అనుకుంటారా? చందా సంచి వచ్చిందంటే అర్థమైపోవాలి దేవుడు వచ్చాడు. ఏ నాన్న ఎంత ఇస్తావురా? చూస్తాను ప్రభు, 1 పావలా ఉన్నట్టుంది. ఎవరండి ఆయన కోసం చెయ్యాలి అనుకుంటున్నారు? అనే ముష్టోడా, గతి లేక నీ దగ్గర చేయి చాపుతున్నాడా? ఈ ప్రకృతి అంతా అనుభవిస్తుంది ఆయన పెట్టుబడి, ఆయన కష్టం, 6 రోజుల కష్టం. ఆయన కష్టాన్ని ప్రతి క్షణం అనుభవిస్తున్నాం మనం. ఆయనకి చెయ్యడానికి వచ్చేసరికి, ఆయనకి ఇవ్వడానికి వచ్చేసరికి, ఆయన కోసం కష్టపడడానికి వచ్చేసరికి ఎన్ని వంకలు చెబుతున్నావు. ఒంట్లో బాగాలేదంటావు, టైం సరిపోలేదంటావు, డబ్బులు లేవంటావు. దేవుడు లెక్క కడతాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని దేవుడు చూస్తున్నాడు. పిలిచాడు, తోటమాలను పిలిచాడు, ఇలారా, ఇదిగో ఈ చెట్టుని చూస్తున్నాను నేను, 2 ఏండ్ల నుండి చూస్తున్నాను, 2 years. ఒక ఆకు తప్ప ఒక కాయ కనబడటం లేదయ్యా, నాకు ఒక పండు కనబడటం లేదయ్యా, ఒక పువ్వు కనబడటం లేదయ్యా, ఫలం రావట్లేదయ్యా. నువ్వేం చేస్తావు తెలుసా? నరికేయ్ దీన్ని. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పళ్ళు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. నరికే దీన్ని,
దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనో. ద్రాక్ష తోటమాలితో చెప్తే తోటమాలి రిక్వెస్ట్ చేశారట, అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం అయ్యా, నేను గొప్పతవుతాను, నీళ్లు పెడతాను, ఫలించకపోతే నీకు నచ్చినట్టు చేయి. ఇది మొక్కల కోసం చెబుతుంది కాదండి, భూమి మీద మిమ్మల్ని అందరినీ నాటాడు దేవుడు. ఈ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీ జిల్లాల్లో, మీ రాష్ట్రాల్లో దేవుడు నాటగా వచ్చిన వాళ్ళు మీరంతా. నాటినందుకు దేవునికి ఏం ఫలిస్తున్నారు, ఏం ఫలములు ఫలిస్తున్నారు చెప్పండి. చూస్తున్నాడు. 2023లో గొప్ప ప్రార్థన చేసాం. ఏమని? ప్రభువా, అదే 2022 డిసెంబర్ 31 ప్రార్థన చేసాం. ఏమని? ఇప్పటి వరకు సరిగ్గా పనిచేయలేకపోయాను, కానీ జనవరి 1 నుంచి గొప్ప పని చేసేస్తాను ప్రభువా నీ కోసం. అలా చెప్పి 365 రోజులు అయిపోతుంది అప్పుడే. ఏమండి? ఏం చేశారు మీరు? ఏం చేశారు దేవునికి? ఇలా అడిగితే మీకు తెలియదండి. ఒక పుస్తకం తీసుకుంటారు ఉదయాన్నే, ఒక పుస్తకం, తెల్ల పుస్తకం తీసుకొని ఇలా ఇప్పుతారు కదండి పుస్తకం. ఎడం వైపు నా కోసం నేను చేసుకునే పనులు అండర్లైన్ చేయండి. కుడివైపు దేవుని కోసం చేసే పనులు అండర్లైన్ చేయండి. 1 2 3 4. ఇక్కడ మీకోసం చేసుకుంది 1 2 3 4. నిర్మమాటంగా రాయాలి, నిష్పక్షపాతంగా. దొంగరాతలు రాయకూడదు, దేవుడు చూస్తాడు. ఎటువైపు నిండిపోతుంది చెప్పండి? కుడి పక్క నిండుతుంది, ఎడం పక్క నిండుతుందా? ఎడం పక్కన పేజీలు 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 వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవడ పని, ఎవడ కోసం పని? నీ పని, నీ పిల్లల పని, నీ కుటుంబం పని, నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ పొలం, నీ సంపాదన, ఇదే కదా. ఇలా 1 రోజా 2 రోజుల ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా నువ్వు బతుకున్నావు, నీ ఊపిరి ఉందంటే కారణం ఏంటో తెలుసా? తోటమాలు అడుగుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ప్రభువా ప్లీజ్ ప్రభువా, 1 సంవత్సరం అవకాశం ఈ ప్రభువా. అలా సంవత్సరం అడగబట్టే ఈరోజు ఈ సంవత్సరంలో మీరు ఉన్నారు, మర్చిపోకండి. లేదంటే మన ముందు కరోనా వెళ్ళిపోయిందా? ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది? ఏం ఊర్లో ఎవరు చచ్చిపోలేదా? మీ గ్రామాల్లో ఎవరు చచ్చిపోలేదా? ప్రపంచంలో కోట్ల మంది చచ్చిపోయారు, కోట్ల మంది. అందులో నువ్వు లేవే, మీరు లేరే. మీరు, మీ పిల్లలు హ్యాపీగా ఉన్నారు, బ్రతుకున్నారు ఇంకెప్పటికీ. అందుకే మైదానంలో కూర్చున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మీరు రోగంతో ఎక్కడెందుకంటే వస్తారు? మీరు హాస్పిటల్లో ఉండాలి. అంటే మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఎవరి దయ, ఎవరి కరుణ, ఎవరి కృప? ఉచితంగా దేవుడు చేసే కృప. కానీ ఉచితంగా ఆయన నుంచి ఇన్ని మేలు పొందుతున్న మీరు ఆయన కోసం ఏంటండి చేశారు? లెక్క కట్టుకుంటారా? లెక్క కట్టుకోండి. మోషే అన్నాడు, నా దినముల పరిమాణమును లెక్కించుట నాకు నేర్పించయ్యా. లెక్క పెట్టుకున్నాడటండి ఆయన. 120 ఏళ్ళు బతికాడు మరలా ముసలాయన. 120. మనం ఎంత బతుకుతాం? ఇంకా 60 దాటలేదు మనం, అవునా? అలాంటి 120 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి తన దినములలో ఎన్ని పనులు దేవుని కోసం చేశాడో లెక్క కట్టుకుంటున్నాడటండి ఆయన. నా దినములు లెక్కించుట, మా దినములు, మా అందరి దినములు అంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12, 90వ కీర్తన 12. మాకు జ్ఞాన హృదయం ఈ ప్రభు, ఆ జ్ఞాన హృదయం ఈ ప్రభు. ఈ బ్రతుకు ఎందుకు వచ్చిందో, ఈ బ్రతుకు కోసం ఎవరి కోసం బ్రతకాలో జ్ఞాన హృదయం ఇవి తండ్రి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. లెక్కిస్తున్నారా ఎన్ని రోజులు అయిపోయిందని? తెచ్చిన జీతంలో ఒక 10,000లోనే, 20,000లోనే, 50,000లోనే ఎన్ని డబ్బులు అయిపోతున్నాయి, ఇంకా ఎన్ని డబ్బులు ఉన్నాయని ఖర్చు చూసుకుంటారా? లెక్క కాదా? ఒక బజార్కి వెళ్ళారంటే ఒక 10,000 పట్టుకొని వెళ్ళారు, అన్ని కొనేస్తారా? లేదు, మాటికి పరిస్థితి చూసుకోండి. డబ్బులు ఎంత ఉన్నాయి? మీరు 10,000 మీ దగ్గర ఉంటే 10,000కి సంబంధించిన లోపు సరుకులే మీరు కొనుక్కోవాలి. 50,000 షాపింగ్ చేశారనుకోండి, ఏం చేస్తారు మిమ్మల్ని? అన్ని వెనక్కి లాగేసుకుని పో. తెల్లవారు బేరం చూడండి ఎలాంటి ముఖం వేసుకొని వచ్చాడో. ఇలాగని అంటారు. ఏమండి, గొప్ప బేరం వచ్చింది పో, ఏదో పెద్ద కొనేవాడు అనుకున్నాను. 50,000 సరుకు, డబ్బులు లేవండి, బిల్లు ఇచ్చినప్పుడు డబ్బులు లేవండి అంటే ఏమంటాడు? పో. ఎందుకే వచ్చావు నువ్వు అనేటప్పుడు? అంటే మీరు ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త కదా. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతే ఖర్చు పెట్టుకుంటారు. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? మీ దగ్గర జీవితకాలం ఎంత ఉందో ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పటికి 20 దాటి 30, 40, 50, 60, 70, 80 దాటిన వాళ్ళు కూడా మీ మధ్యన ఉన్నారు. ఏం చేశారు దేవునికి? ఈ 80 సంవత్సరాలలో, 20 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాల్లో దేవుని కోసం మీరు చేసింది ఏంటండి?
లెక్క కట్టుకున్నారా? ఏ రోజైనా మీ రోజులు లెక్క పెట్టుకున్నారా? అమ్మో, అప్పుడే నా బ్రతుకులో ఇన్ని సంవత్సరాలు అయిపోయా, హ్యాపీ బర్త్డే అని చేస్తాం మళ్ళా హ్యాపీ. దేవుడి కోసం ఏ పని చేయగానో కేక్ మాత్రం కోస్తావు నువ్వు? బాగా వండుకొని తింటావా నువ్వు? కొత్త బట్టలు వేసుకుంటావా? ఎన్ని రోజులు వేసుకుంటావు? దేవుడు అనుమతి ఇచ్చినంత వరకే నీకు హ్యాపీ బర్త్డే అయినా, ఏమండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అయినా, హ్యాపీ వెడ్డింగ్ డే అయినా, ఏదైనా హ్యాపీ. చచ్చావో నో హ్యాపీ. నీకు హ్యాపీ లేదు, ఇంకా కన్నీరు, వేదన, బాధ. అవసరమా బ్రతుకు మనకి? వద్దండి, వద్దండి. అందుకే ఇప్పటి వరకు మన జీవితకాలంలో అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంకా కొద్ది రోజుల్లో. ఈరోజు డేట్ అంతా 26. ఇంకొక 5 రోజుల్లో న్యూ ఇయర్లోకి వెళ్ళిపోబోతున్నాం, కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. మరి సంవత్సరం అంతా ఏం చేశావు? ఏం చెప్పుకోగలవా? చెప్పుకోవడానికి మీ దగ్గర ఉండాలి, క్రియలు ఉండాలి, పనులు ఉండాలి. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఇన్ని సంవత్సరాలు ఇదిగో ఈ పనులు చేశాను, 2020లో ఈ పని చేశాను, 2021లో ఇన్ని పనులు చేశాను, 2025లో ఈ పనులు చేస్తున్నాను. ముందే ఇదిగో ఈ పనులని నేను చేయబోవాలనుకుంటున్నాను. ముందుగా సిద్ధపడుతున్నావా? నువ్వు ముందుగా దేవుని పని కోసం ఆలోచన కలిగి ఉన్నావా? ఆలోచన కలిగి ఉండండారా ప్రియులారా. మనమంతా ఈ బ్రతుకు కాలంలో దేవుని కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాం. మనమంతా ఆయన కోసమే ఈ బ్రతుకు. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు చనిపోయిన తరువాత, నువ్వు ప్రాణం పోయిన తరువాత అది ముగింపు కాదు, మరొక నూతన జీవితం, మరొక క్రొత్త లోకం, అందులోనికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అలా వెళ్ళిపోయే ముందు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు పనులను చెయ్యాలి, ఆయన పనులను పూర్తి చెయ్యాలి. మీరు విశ్రాంతిలోనికి వెళ్లే ముందు మీకు దేవుడు అప్పగించిన పనులను పూర్తి చేసి వెళ్ళండి విశ్రాంతిలోకి. దేవుడు చెప్పిన పనులను చెయ్యకుండా ఒకవేళ మీరు చనిపోతే దేవుడు లెక్క లెక్క. ఏంటి లెక్క? ఎన్ని ఇచ్చాను నీకు? 5. ప్రహో, ఎన్ని చేసావు? 5కి 5 సంపాదించానే, వెరీ గుడ్. బలా, నీకెన్ని ఇచ్చానయ్యా? 2. ఏం చేసావు? 2కు 2 సంపాదించాను మహాప్రభ. బలా, మంచి దాసుడు అయ్యా నువ్వు. అడెవడో మూలం నక్కుతున్నాడు, బండి ముందుకు పంపించండి. ఏంట్రా, ఏం చేశాను? ఎన్ని ఇచ్చాను? 1. ఏం చేసావు? పాతేశానయ్యా లోన. పాతేశావా? ఒరే దరిద్రుడా, నీకిచ్చే డబ్బు షావుకారుల దగ్గర పెట్టుంటే నాకు లాభమైనా వచ్చేదిరా. నీకు ఇవ్వటం వల్ల నిరుపయోగం కదా. ఈయన తీసుకెళ్లి చీకటి కొట్లు పడేయండి, పాతాళం శిక్షలో పడి కాళ్ళు చేతులు కట్టి తోసేయండి లోన వీణ్ణి. అదేనండి దేవుడు అన్న శిక్ష, ఉపమానంలో చెప్పిన శిక్ష. ఇదే శిక్ష మనకి కూడా అమలు కాబోతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని కోసం బ్రతకకుండా కన్ను మూస్తే, నువ్వు దేవుని కోసం బ్రతకకుండా కన్ను మూస్తే ఏది 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 లేదు. నువ్వు సంపాదించినవేవి నీవి కావు. నువ్వు నిజంగా చనిపోయిన తరువాత నువ్వు మరలా బ్రతకాలి అంటే, నీకు బ్రతుకు రావాలి అంటే, నువ్వు ఈ బ్రతుకును దేవుని కొరకు ఖర్చు చెయ్యాలి. అందుకే యేసుప్రభు అన్నారండి, ఏమన్నారు తెలుసా? మార్కు సువార్త 8వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు పోగొట్టుకుంటా నువ్వు నా కోసం, సువార్త కోసం. ఒకవేళ నీ ప్రాణం బ్రతుకు పోతే, బ్రతుకు ముగిసిపోతే రక్షించుకుంటా నువ్వు. ఆహా, ఎంత గొప్ప మాట ఇచ్చాడండి, ఎంత గొప్ప అభయం ఇచ్చాడండి. మరో చదువుదా మాట, అర్థమైందో లేదో మీలో చాలా మందికి. నీ ప్రాణం నువ్వు కాపాడుకోవాలి అనుకుంటే నువ్వు కాపాడుకోలేవు. నువ్వు పోగొట్టుకుంటావు దాన్ని, ఏదో ఒక రోజు పోగొట్టుకుంటావు దాన్ని. కానీ నా కోసం, సువార్త కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? నువ్వు కాపాడేసుకుంటావు నీ ప్రాణం. అంటే నువ్వు మరలా బ్రతకాలి అంటే బ్రతకుటకు చావాలి. బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు మరలా మరో బ్రతుకును పొందాలి అనుకుంటున్నావా? అయితే చచ్చిపో. ఎవరి కోసం? ఇంటి కోసం కాదు, ఇల్లాలి కోసం కాదు, దేశం కోసం కాదు, నాయకుల కోసం కాదు, నీ కోసం కాదు, దేవుని కోసం చావాలి నువ్వు.
నా నిమిత్తం నీ ప్రాణం పోవాలి, నా నిమిత్తం నీ ప్రాణం ముగిసిపోవాలి, నీ బ్రతుకు అంతరించిపోవాలి. అప్పుడు దాన్ని సజీవంగా కాపాడుకుంటావు. నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతకాలి అంటే బ్రతుకుటకు చావాలి నువ్వు. ఆ చావు నా కోసం. స్టెఫెను చచ్చిపోయాడు దేవుని కోసం. పౌలు చచ్చిపోయాడు దేవుని కోసం. స్టెఫెను, పౌలు, అపోస్తలులు, పితరులు ఎందరోనండి. హెబెలు మొదలుకొని జకరియా కుమారుడైన బరకే కుమారుడైన జకరియా వరకు చచ్చిపోయారండి. వాళ్ళంతా ఎవరి కోసం తెలుసా? తమ బ్రతుకులను ముగించారు దేవుని కోసం బ్రతుకు ముగించారు గనుక వారు బ్రతుకుతారు. వాళ్ళకు బ్రతుకునిస్తాను అంటున్నాడు దేవుడు. ఏంటట? ఎలా ఇస్తాడు? వాళ్ళు భూమి మీద చనిపోయినా సమాధుల్లో కదా వెళ్ళిపోతారు. వాళ్ళ సమాధులను నేను తెరుస్తాను. మనుష్య కుమారుడు వస్తున్నాడు మరలా. ఎవరి కోసం? అదిగో నా కోసం బ్రతుకును తమ పణంగా పెట్టిన అనేక మందిని బ్రతికించడం కోసం మనుష్య కుమారుని శబ్దం వింటారు వాళ్ళు. ఒక కాలం అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఆశ్చర్యపడకండి, ఒక నిజాన్ని మీకు చెబుతానంటున్నాడు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు. మంచి చేసిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం బ్రతుకుతారు. వాళ్ళు కీడు చేసిన వారు నరకం పాలవడానికి వెళ్ళిపోతారు. నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావా? ఆయన శబ్దం నిన్ను విని, కుమారుడా రా. లాజరు చచ్చిపోయాడండి. చెల్లెళ్ళు అదే సోదరిమణులు ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వచ్చాడు. సమాధి తెరవండి. ప్రభా 3 రోజులు అయిపోయింది ప్రభా. తీయొద్దు, ఊరుకో అమ్మా, మాట్లాడొద్దు, తీయండి మీరు. సమాధిని తెరిచాడు. తెరిచిన వెంటనే ఏమని పలికాడు? లాజరు రా బయటికి. గట్టిగా చెప్పాడట, లాజరు రా బయటికి. వచ్చేసాడండి లాజరు. ఆయన మాట బ్రతికించేది, ఆయన మాట మీకు బ్రతుకునిచ్చేది. ఆ రోజు యేసు మాట లాజరును బ్రతికిస్తే, ఇదిగో ఈ రోజు ఈ మాట నేను పలికిన మాటలు ఎవరు అనుకుంటున్నారు? నా మాటలు కావవి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట వాక్యములో నుంచి చూపించిన వాక్యం. అంటే ఎవరు? యేసుక్రీస్తే వాక్యం. ఆ వాక్యమే సెలవిస్తుంది ఏమని? నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకు ఎంతవరకు నిజం అన్న సాక్ష్యం. ఏదో క్రైస్తవులు కదా, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతుందా అనే ఒక అబద్ధాన్ని మీరు నమ్ముతున్నారే అనుకునే వాళ్ళందరికీ సాక్ష్యం రేపు చూపిస్తాను తెరల మీద.